ప్రభు నామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం నాయన ప్రభా మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. వాక్యం ధ్యానించుకొంచుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో వాడుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 12:35 వచనాన్ని 12వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానించుకుందామండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సజ్జనుడు అని చక్కగా రాయబడటం చూస్తూ ఉన్నాం. సజ్జనుడు ఎలాంటి వాడంటే అండి, మంచివాడని ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. మంచివాడు ఏం చేస్తాడంటే, మనుషులు హృదయాల నుండి వచ్చే మాటలను బట్టి వారి స్వభావాన్ని మనకి తెలుస్తూ ఉంటుందండి. వారు ఎలాంటి వారో, వారి స్వభావం ఎలాంటిదో, వారి హృదయం ఎలాంటిదో, వారి మాటలు ఎలాంటివో మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే మంచివారు ఏం చేస్తారంటే అండి, మంచి ధననిధి నుండి మంచి మాటలను మరి తెలుపుతున్నట్లుగా మనం చూడవచ్చు. చెడ్డవారు ఏం చేస్తారంటే చెడు హృదయం, వారి హృదయమే చెడ్డది కనుక వారు హృదయంలో నుంచి వచ్చే చెడ్డ మాటలను మరి పలుకుతూ ఉంటారని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఇది వారి యొక్క అంతర్గత స్వభావాన్ని మనకు చూపెడుతున్నట్లుగా చూస్తున్నాం. అద్దం లాంటిది అనమాట వారి అంతర్గత స్వభావము. మనకి అద్దం లాంటిది. అలాంటిది బయటపడాలంటే వారు మాట్లాడినప్పుడు వారి మాటల ద్వారా వారి హృదయము బయటపడుతుంది అనమాట. వారు మాట్లాడే ప్రతి మాటకు కూడా ఏముందండి, ఒక దినాన్ని, ఒక రోజుని తీర్పు ఉందనమాట. అందుకనే మనం చూస్తే వాక్య భాగంలో మనం చూసినప్పుడు వాక్య భాగంలో ఉంటుంది కదండి, క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అవి దేహముతో చేసిన మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏ అయినా సరే ఏమవుతాయండి, ఒక రోజున తీర్పులోనికి, క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట తీర్పులోనికి వస్తాయని మనం చూస్తాం. అదే విషయాన్ని ఇక్కడ చక్కగా వివరిస్తున్నట్లుగా మనం లేఖనములో చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. మనుషుల హృదయాల నుండి వచ్చే మాటలు వారి స్వభావాన్ని తెలియజేస్తాయని ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. వారి స్వభావం మంచిదైతే మంచి మాటలు వస్తాయి, చెడ్డవైతే చెడ్డ మాటలు వస్తాయి. అయితే మాట మాట్లాడే ముందు మనము ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, ఒక దినాన్ని ప్రభు మనల్ని మరి లెక్కలోనికి తీసుకుంటారు. దాన్ని బట్టి మనం ఎలా మాట్లాడాలో ఆయన చక్కగా వివరిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, హృదయం మంచిదైతే ఏమవుతుందండి, మంచి మాటలు వస్తాయి. ఒకవేళ హృదయంలో మంచి లేదనుకోండి, చెడ్డదైపోతుంది అన్నమాట. చెడ్డ మాటలే బయటకు వస్తాయి. అలాగే ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో ఉన్న మంచి లేదా చెడు అని వాటిని మనము వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. వారు మంచివారా చెడ్డవారా ఎలాంటి వారు అని మనం తెలుసుకోవాలంటే వారి మాటలను జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు వారి మాటలలో అవి బయటపడతాయని, వారి పనుల్లో కొంతమంది మాట ఒకటి మాట్లాడతారు, పనులు ఒకటి చేస్తారు. మాట పని రెండు ఒకటై ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావము చక్కగా బయటపడుతుంది అనమాట. మానవుని యొక్క స్వభావము అంతరంగంలో ఏమైతే ఊహిస్తాడో అది ఖచ్చితంగా బయటికి అనేవి రావటం అనేది జరుగుతాయి. మీ మాటలు మీ హృదయానికి ఎలాగుంటాయంటే అద్దం పట్టినట్లు ఉంటాయి అన్నమాట. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటే ఎదుటి వారికి జవాబుదారిగా ఉండవలసి వస్తుంది. జాగ్రత్తగా ఎంచుకోలేదనుకోండి, ఎదుటివారి ఎడల మీ యొక్క స్వభావము బయటపడుతుంది. అంతరంగంలో ఉన్న దానిని బట్టి, అందుకనే వాక్యం అంటది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని ఉంటుంది. నిజంగా మన మాటలు ఎలా ఉండాలండి, ఆయన ఆకాశమందు ఉన్నాడు,
మన మాటలు కొంచెముగా ఉండాలని దేవుని యొక్క లేఖనము మనకు తెలియపరుస్తుంది. మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నాడని భయము భక్తితో మాట్లాడినప్పుడు ఆయన మన హృదయాన్ని శుద్ధిపరుస్తాడు. మన హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మన హృదయంలోనికి దేవుని పిలుచుకోవాలి. అప్పుడు మన హృదయము శుద్ధవుతుంది. అలాగ ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మంచిదండి. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక గొప్పవాని ఇంటిలో ఒక ఆమె పని చేస్తుంది. తన కుమారుడు ఆమె ఇద్దరు కలిసి ఆ ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుడికి ఒక వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రం దొరికినప్పుడు ఆ వజ్రాన్ని ఆ యొక్క తల్లికి, అమ్మ ఇదిగో ఇదేంటో చూడు వజ్రంలాగా ఉంది అని అమ్మకిస్తాడు. అమ్మకి ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె స్వభావం మంచిది కాదు. అందుకని ఆమె ఏం చేస్తుందంటే, ఇది గాజు మొక్కరా అని కిటికీలో నుంచి పాడేస్తుంది అనమాట. పాడేసినప్పుడు ఆ పిల్లవాడు ఏమైపోయాడంటే, సరే గాజు మొక్క అని వదిలేస్తాడు. కానీ అసలు తల్లి తన కుమారునికి ఏమి నేర్పించాలి? యథార్థతను నేర్పించాలి. ఈ యొక్క మాట మరి ఆమె ఆమెకు తెలుసు అది వజ్రం అని తెలుసు. అయితే ఆమె తన కుమారునికి ఇది వజ్రమే, యజమానికి ఇచ్చేద్దామని చెప్పుంటే ఆ పిల్లవాడు మరి ఆ వస్తువుల ద్వారా పాఠం నేర్చుకున్నాను. ఏమంటే యథార్థతను నేర్చుకున్నాను. అది వజ్రము ఇంటివానికి ఇచ్చింటే బాగుండు అనుకునేవాడు. అలాగే ఇవ్వాలి, ఎవరి వస్తువు వాళ్ళకి ఇవ్వాలనేది ఆ పిల్లవాడు నేర్చుకోవటానికి బాగుండేది. అయితే ఆ తర్వాత పని అంతా అయిపోయాక ఆమె ఏం చేసిందంటే ఆ కిటికీ కాడికి వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని ఒక బంగారు షాపు వాడి దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. బంగారు షాపు అతనికి దగ్గరికి తీసుకెళ్తే అతను ఏం చేశాడు? అది చూసి ఇది వజ్రంలానే ఉంది అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు? ఇది వజ్రం కాదు, రాయి, ఇది గాజు మొక్క అని ఏం చేశాడంటే బయటికి విసిరేశాడు. బయటికి విసిరేసినప్పుడు ఆ కుమారుడు ఎలాగనుకున్నాడు? అరే ఇదే మామూలు గాజు మొక్కే అని ఎలాగ వెళ్ళిపోయాడో ఈమె కూడా ఏం చేసిందంటే, ఓహో అది గాజు మొక్కే అని తెలియక ఆమె కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క బంగారపు షాప్ వాడు వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకుని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత అతడు ఏం చేశాడంటే వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకెళ్ళాడు అనమాట. వజ్రాల వ్యాపారి దగ్గర తీసుకెళ్ళి ఆ వజ్రాన్ని చూపెట్టాడు. చూపెట్టి ఇది వజ్రము అని చెప్పాడు. ఇది ఎంత ఖరీదు ఉంటుందో చెప్పు అని వజ్రాల వ్యాపారి దగ్గరికి తీసుకుని వెళ్తే వజ్రాల వ్యాపారి ఏం చేశాడు? ఆ వజ్రాల వ్యాపారి దాన్ని చూసి ఇది చాలా విలువైన వజ్రం అని తెలుసుకుని, ఈ వజ్రం గురించి ఇతనికి తెలియదు కాబట్టి ఇతన్ని ఎలాగైనా మరి ఆ వజ్రాన్ని వదిలేసి వెళ్ళేటట్టు చేయాలని అతడు ఏం చేశాడు? మరి రోడ్డు మీదకి ఇసిరిగొట్టాడు. గాజు మొక్క కట్టుకొస్తావా అని రోడ్డు మీదకి ఇసిరిగొట్టాడు. ఇసిరిగొట్టినప్పుడు అయ్యో ఇది మంచి వజ్రం అనుకున్నాను నేను అని బంగారు షాప్ అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ వజ్రాల షాప్ అతను వెళ్ళి అది తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అది 2 ముక్కలు అయిపోయింది. ఇసిరి కొట్టాడేమో రోడ్డు మీదకి, అది 2 ముక్కలు అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి మొదట పడేసినప్పుడు ఇరగలేదు, రెండోసారి పడేసినప్పుడు కూడా ఇరగలేదు, మూడోసారి పడేసినప్పుడు అతని ఆ యొక్క వజ్రము ఇరిగిపోయింది. చూసారా? మొదటిసారే ఆమె ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి మరి తన యజమానికి ఇచ్చి ఈ వజ్రం దొరికిందయ్యా, కుమారుడు తెచ్చిచ్చాడని చెప్పుంటే కుమారుడు పాఠం నేర్చుకునేవాడు, యథార్థతను నేర్చుకునేవాడు. ఏం నేర్చుకునేవాడు? ఓహో ఏదన్నా వస్తువు దొరికితే అది ఇంటి యజమానికి ఇవ్వాలి అనే పాఠాన్ని అతడు నేర్చుకునేవాడు. ఆ తల్లి ఆ బిడ్డకి ఆ పాఠాన్ని నేర్పలేకపోయింది. అయితే ఆ వజ్రం ఒకవేళ ఇంటి యజమానికి ఇచ్చుంటే అతడు మెచ్చుకుని అతని యథార్థతను, వాళ్ళు చేసే పనిని మెచ్చుకుని వాళ్ళకు కొంత సొమ్ము ఇచ్చేవాడు. ఆ వజ్రం తీసుకుని ఎంతో కొంత సొమ్ము ఇచ్చేవాడు. అయితే ఆ సొమ్మును కూడా వారు నష్టపోయినారు. వారికి యథార్థత లేకపోవటం వల్ల వారు ఎన్ని నష్టపోయారో చూడండి. కుమారునికి మంచి మాటలు, మంచి ప్రవర్తన నేర్పించలేకపోయింది. అలాగే తనకు ఎంతో కొంత సహాయం చేసి యజమానిని దగ్గర నుంచి పొందుకోలేకపోయింది. ఇంకా మనం చూసినప్పుడు అదే వజ్రాన్ని ఒకరి నుంచి ఒకరు మార్చుకుంటూ వెళ్ళినప్పుడు వారు మామూలుగానే అది వజ్రమని
ప్రతి ఒక్కరూ వాళ్ళు ముగ్గురు ఊహించారు, తెలుసుకున్నారు కానీ చివరికి వెళ్ళినప్పుడు అతడు విసిరిగొట్టడం వల్ల ఆ వజ్రం ఏమైపోయిందండి, ఎవరికి ఉపయోగం లేకుండా పగిలిపోయింది. చూసారా, చెడ్డ జననిధిలో నుంచి వచ్చేవి ఏదైనా సరే ఇలాగే అయిపోతాయి. ఎవరికి ఉపయోగం ఉండదు, వారికి ఉపయోగం ఉండదు, ఇతరులకి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎట్లా ఉండాలి, మంచి ధననిధిలో నుంచి వచ్చే మంచి విషయాలే మనము నేర్చుకోవాలి. మంచి విషయాలని బయటకు పలకాలి. మన క్రియ, మన మాట, మన హృదయాన్ని బయట పెడుతుంది. మన హృదయము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని శుద్ధి చేసి సద్విషయాల్ని హృదయంలో నింపుతాడు. ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇతరులకి మేలు కలుగుతుంది, ఇతరులు సంతోషంగా ఉంటారు. ఆ మాటలు చెప్పే మనము కూడా సంతోషంగా ఉంటాం. అలాగ సంతోషంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అటువంటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాన్ని నాయన మీకు అర్పించాలని, మా హృదయంలో మీరు నివసిస్తే మేము మంచి మాటలు, మంచి పనులు చేస్తామని మీ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయుడు ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం ద్వారా బలపరుస్తూ పోషిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.